హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఇన్సూరెన్స్ సంస్థలో ఉద్యోగాలు, క్లాస్ 3 అసిస్టెంట్ ఉద్యోగాలు మొత్తము 500 పోస్టులు అయితే ఉన్నాయి. జీతము 40,000 పైనుంచి దొరుకుతుంది. తెలుగు వచ్చిన వారికి మన తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగం అయితే ఉంటుంది. 10 ఏళ్ళ తర్వాత ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. నో ఎక్స్పీరియన్సు, నో ఇంటర్వ్యూ, అర్హత, ఏజు, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ చెప్పే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. నేను రోజు 2 వీడియోలు అయితే చేస్తాను ఎంప్లాయ్మెంట్ కోసము. మీకు అవి డైరెక్ట్గా రావడం అయితే జరుగుతుంది లైక్ చేసుకోవడం వల్ల. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, షేర్ చేయండి. మీకు ఉపయోగపడకపోయిన దానికి ఉద్యోగము షేర్ చేయండి, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది. మీ ద్వారా వారికి ఉద్యోగ అవకాశం కలగజేసిన వారు అయి ఉంటారు కాబట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ ద ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి రావడం అయితే జరిగింది. మనకి డేట్ ఎప్పుడు విడుదలైందంటే 1/8/2025. టోటల్ రిక్రూట్మెంట్ 500 అసిస్టెంట్ కోసం ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడము, పేమెంట్ చేయడం కోసము ఆగస్టు 2 నుంచి ఆగస్టు 17 దాకా అప్లై చేసుకోవాలి. టెంటేటివ్ టైర్ 1కి మనకి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందంటే సెప్టెంబర్ 7వ తారీఖున ఉంటుంది. మనకి టైర్ 2 ఉంటుంది అక్టోబర్ 28న ఉంటుంది. కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఎగ్జామ్ డేట్కి 7 రోజుల ముందర మీరు సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాల్సింది. ఇక్కడ సైట్ ఇవ్వడం జరిగింది. ఈ సైట్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, ఎలా అంటే ఒక నోట్బుక్ పెట్టుకుని రాసుకోండి. మీరు రాసుకుని నేను ఈ ఎగ్జామ్ ఇప్పుడు ఉంటుంది, ఈ ఎగ్జామ్ ఇప్పుడు ఉంటుంది అనేసి సైట్ కూడా రాసుకోవాలి. ప్రిపేర్ అవుతూ ఉండాలి, డౌన్లోడ్ చేసుకుంటూ ఉండాలి. మనకి ఇక్కడ స్టేట్ వైజ్ మనకి వేకెన్సీలు అయితే ఉన్నాయి. తెలుగు లాంగ్వేజ్ తెలుగు వచ్చిన వారు మనకి 26 పోస్టులు అయితే ఉన్నాయి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఎక్స్ సర్వీస్మెన్స్ కూడా పోస్టులు అయితే ఉన్నాయి. తెలుగు వచ్చిన వారు కాదు, తెలుగు వచ్చిన వారికి ఇక్కడ అన్రిజర్వ్డ్కి ఈడబ్ల్యూఎస్కి అయితే వేకెన్సీలు లేవు. కాబట్టి మీకు హిందీ ఎక్కడైనా వచ్చి ఉంటే రాయడం కానీ చదవడం కానీ వస్తే సరిపోతుంది. అక్కడ ఎక్కడ వేకెన్సీలు ఉన్నాయో అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ మాట్లాడడం వచ్చిన వారైతే మనకు అరుణాచల్ ప్రదేశ్లో కూడా అప్లై చేసుకోవచ్చు. హిందీ వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు మన తెలుగు వారు ఓకే, హిందీ కూడా రాదు, మనకి ఒడియా శ్రీకాకుళం దగ్గర ఉన్నవారు కూడా మనకి అప్లై చేసుకోవచ్చు. 2 పోస్టులు అయితే అన్రిజర్వ్డ్కి అయితే ఉన్నాయి. అలా మొత్తం టోటల్ పోస్ట్కి 500 పోస్టులకి నోటిఫికేషన్ వచ్చింది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 41, ఎక్స్ సర్వీస్మెన్స్కి 10 వేకెన్సీలు అయితే ఉన్నాయి. టోటల్ వేకెన్సీలు అన్రిజర్వ్డ్కి ఉన్నాయి, ఎస్సీలకు ఉన్నాయి, ఎస్టీలకి కేటగిరీ వైజ్ ఉన్నాయి. ఈ పోస్ట్కి కంపల్సరీ రీజనల్ లాంగ్వేజ్ ఇందాక చెప్పాను కదా, తెలుగు వారైతే తెలుగు రావాలి. ఇంగ్లీష్ వచ్చిందనుకోండి మీరు వేరు వేరు స్టేట్లో అప్లై చేసుకోవచ్చు. హిందీ వస్తే హిందీ అప్లై చేసుకోవచ్చు. మనకి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఉండాలి ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్కి అప్లోడ్ చేసే ముందు. తర్వాత మనకి గ్రాడ్యుయేషన్ చదివి ఉండాలి. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఏజ్ విషయానికి వస్తే మనకి 31/7/2025 నాటికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి. 30 సంవత్సరాలు దాటకూడదు. అంటే ఏజ్ మీరు ఎప్పుడు పుట్టి ఉండాలంటే 31/7/2025 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. తర్వాత ఎక్కడ మధ్యలో పుట్టి ఉండాలంటే 31/7/1995 నుంచి 2004 మధ్యలో పుట్టి ఉండాలి. తర్వాత అది ఓసీ క్యాండిడేట్స్. ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషను, ఓబీసీ వారికి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషను, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి 10 సంవత్సరాలు, తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి 45 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు. మన విడో మహిళలు ఒంటరిగా ఉంటారు, తర్వాత డ్యూడియస్లీ సపరేట్గా ఉన్న వారికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఆల్రెడీ ఎంప్లాయీస్ ఉంటారు కదా మనకి ఓరియంట్ కంపెనీలో, వారికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఏ డిగ్రీ అయినా చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 31/7/2025 నాటికి మీరు పాస్ అయ్యి ఉండాలి. మనకి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఆన్లైన్లో ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఆర్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి వీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక్కడ సైట్ ఇవ్వడం జరిగింది. సైట్కి వెళ్ళి కెరియర్ సెక్షన్లోకి వెళ్ళి మనకి ప్రీ ఎగ్జామినేషన్కి అప్లై చేసుకుంటే మీకు మెయిల్ ద్వారా SMS ద్వారా వారు ఇంటిమేషన్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషను 2 విధాలుగా జరుగుతుంది. ఒకటి ప్రిలిమినరీ ఎగ్జామినేషను, మెయిన్ ఎగ్జామినేషను. ప్రిలిమినరీ ఎగ్జామినేషను మనకి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, ఆన్లైన్లో ఉంటుంది. మనకి టోటల్ 100 మార్కులు ఉంటుంది. ఏముంటాయంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాక్సిమం 30 మార్క్స్, 20 నిమిషాల్లో ఉంటుంది. ఇది లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఉంటుంది పేపరు. రీజనింగ్ మనకి 35 క్వశ్చన్స్ ఉంటాయి, 35 మార్క్స్, 20 మినిట్స్ ఉంటుంది. ఇది ఇంగ్లీష్ కానీ హిందీ కానీ లాంగ్వేజ్లో ఉంటుంది. న్యూమరికల్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్ ఉంటాయి, 35 మార్క్స్, 20 మినిట్స్, ఇంగ్లీష్ హిందీలో ఉంటుంది. టోటల్ 100 మార్క్స్ ఉంటాయి. టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి, టోటల్ 100 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. టోటల్ మనకి 60 మినిట్స్ మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి మనకి మెయిన్ ఎగ్జామ్ జరుగుతుంది. దాంట్లో క్వాలిఫై అయిన వారికి మెయిన్ ఎగ్జామ్ జరుగుతుంది. 250 మార్క్స్ ఉంటుంది, 2 గంటలు ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ ఉంటుంది. రీజనింగ్ 40 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ ఉంటుంది. న్యూమరికల్ ఎబిలిటీ 40 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ ఉంటుంది. తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్కి 40 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ ఉంటుంది. తర్వాత జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 30 మినిట్స్ ఇంగ్లీష్లో ఉంటుంది పేపర్ వచ్చి. రీజనింగ్కి 30 మినిట్స్ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ రెండిట్లో ఉంటుంది. న్యూమరికల్ ఎబిలిటీ 30 మినిట్స్ ఇంగ్లీష్ హిందీలో ఉంటుంది. కంప్యూటర్ నాలెడ్జ్ 15 మినిట్స్లో చేయవలసి ఉంటుంది, ఇంగ్లీష్ హిందీలో ఉంటుంది. జనరల్ అవేర్నెస్ 15 నిమిషాలు ఉంటుంది, ఇంగ్లీషు హిందీలో ఉంటుంది. టోటల్ మీకు 120 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది. 200 క్వశ్చన్స్ ఉంటాయి, 250 మార్క్స్ అయితే ఉంటాయి. దీనికి మనకి ఏ క్వశ్చన్ అయినా రాంగ్ అయిపోతే మనకి పెనాల్టీ ఉంటుంది, అంటే నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. 1/4 అంటే 0.25 మీకు తీసేయడం జరుగుతుంది. ఒక క్వశ్చన్కి మనకి 1/4 మీకు మార్క్స్ కట్ చేయడం అయితే జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్ వారికి సెంటర్ ఎక్కడ ఉంటుంది? విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, వరంగల్, విజయనగరము, తిరుపతి, రాజమండ్రిలో ఉంటుంది. తెలంగాణ వారికి అయితే హైదరాబాదు, వరంగల్, ఖమ్మము, నిజాముద్దీన్లో ఎగ్జామినేషన్ సెంటర్ పెట్టుకుని వీరు రాయవలసి అవకాశం ఇచ్చారు. ఫేజ్ 2కి అయితే మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి అయితే హైదరాబాద్లో రాయవలసి ఉంటుంది. ఫేజ్ 2 ఎగ్జామినేషను మీ దగ్గర ఉండదు, ఒకే చోట నుండి హైదరాబాద్లో రాయడానికి అవకాశం ఇచ్చారు. అప్లికేషన్ ఫీజు SC, ST, PWS, ఎక్స్ సర్వీస్ మెన్స్కి 100 రూపాయలు ఇన్క్లూడింగ్ GST కూడా ఉంటుంది. తర్వాత ఆల్ క్యాండిడేట్స్కి 850 రూపాయలు ఫీజు అయితే చెల్లించవలసి ఉంటుంది. అది కూడా ఆన్లైన్లో ఫీజు చెల్లించవలసి ఉంటుంది. ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ రిజిస్ట్రేషను, పేమెంట్ ఫీజు, అప్లోడ్ ఫోటోగ్రాఫు, సిగ్నేచరు, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషను, హ్యాండ్ రైటింగ్ డిస్క్రిప్షను చేయవలసి ఉంటుంది. ఇక్కడ పూర్తి డీటెయిల్స్ చదివిన తర్వాతే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేయవలసి ఉంటుంది. నేను లాస్ట్లో ఒకసారి చూపిస్తాను మీకు సైట్లోకి వెళ్ళి ఎలా అప్లై చేయాలి అనేసి. మీరు మీ ఫోన్లోనే అప్లై చేసుకోవచ్చు. సైజులు ముందరే ఫోటోగ్రాఫ్ సైజు, తర్వాత సిగ్నేచరు, రిటర్న్కి ఎలా ఎన్ని సైజులు ఎన్ని కేబీల్లో ఉండాలి, ఆన్లైన్లో అన్నీ చేయడానికి ఉంటుంది. ఏ నెట్ సెంటర్లోకి వెళ్ళి వారికి ఒక 500 అంతా తగలేయాల్సిన అవసరం లేదు మీరు. ఎందుకంటే పూర్తి డీటెయిల్స్ డిస్క్రిప్షన్లోని నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్నీ పూర్తిగా చదివి మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పే కూడా చెప్పడం జరిగింది కదా. పే వచ్చి మీకు 22,400 నుంచి మొదలవుతుంది. అంటే 40,000 పైనుంచి మీకు శాలరీ అయితే దొరుకుతుంది. అదర్ అలవెన్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. TADAలు అన్నీ మెడికల్ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. గవర్నమెంట్ జాబ్లో ఇదే మీకు ఏంటంటే బెనిఫిట్స్ ఉంటాయి. సెక్యూర్ జాబు. ప్రైవేట్ జాబుల్లో సెక్యూర్ ఉండదు. జాబు ఎప్పుడు పీకేస్తారో తెలియదు. కాబట్టి గవర్నమెంట్ జాబుకు మీరు అందరూ ప్రిపేర్ అవ్వడం చాలా మంచిది. మన పిల్లలందరూ
మాకు రాదు, మేము గవర్నమెంట్ జాబులు రావు. గవర్నమెంట్ జాబులు ఎందుకు రావు? మీరు చదివితే వస్తాయి. ఐఐటీకి ప్రిపేర్ అవుతారు, ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నారు, ఇంజనీరింగ్ ప్రిపేర్ అవుతున్నారు. మన ఒక విద్యార్థి ఇంజనీరింగ్ ప్రిపేర్ అయ్యాడు, ఇంజనీరింగ్ చదివి కానిస్టేబుల్కి ఉద్యోగం వచ్చాడు, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో వచ్చాడు, ఇంజనీరింగ్ చదివి ఇంటర్మీడియట్తో ఫస్ట్ వచ్చాడు, స్టేట్ ఫస్ట్. మీరు ఫస్ట్ నుంచి చదువుకుంటూ ఉంటే గవర్నమెంట్ జాబ్ కంపల్సరీ కొట్టగలుగుతారు. మీ ఫోన్లోనే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. లేకపోతే ibpsonline.ibps.in వెళ్ళి మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుని ఆన్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. ఇక్కడ మొదటిసారి క్లిక్ చేస్తుంటే న్యూ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళండి. న్యూ రిజిస్ట్రేషన్లోకి ఇక్కడ క్లిక్ చేయగానే మీకు పూర్తి డీటెయిల్స్, నేము, కన్ఫర్మేషన్ నేము పూర్తిగా ఇక్కడ ఇచ్చిన అన్నీ మీరు నింపవలసి ఉంటుంది. మీరు తర్వాత క్యాప్చా నొక్కి సేవ్ అండ్ నెక్స్ట్ చేయవలసి ఉంటుంది. చేసిన తర్వాత మీకు ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ, తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, తర్వాత ప్రివ్యూ, తర్వాత అప్లోడ్స్, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. పేమెంట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకుని దాన్ని మీరు ఉంచుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు ఫోన్లోనే అన్నీ అయిపోతాయి. నెట్ సెంటర్లోకి వెళ్ళి మీరు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.